నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో తహసీల్దార్ రమణయ్యను హత్య చేసిన ఆగంతకుడు ఇంటి సెల్లార్లోని తలపై ఇనుప రాడ్డుతో కొట్టి హత్య. కేజీహెచ్ మార్చురీలో తహసీల్దార్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ హత్య చేసిన వారికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్. పెందుర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే అదీప్ రాజ్ రాష్ట్ర ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం. నగరంలో అత్యధిక ముస్లింలు ఉన్న ప్రాంతంలో ముస్లింలకు ఎమ్మెల్యే సీటు కేటాయించాలని డిమాండ్ చేసిన మక్కా మసీద్ అధ్యక్షుడు షేక్ మున్నీర్ ముస్లింస్కి సీటిస్తే అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని వెల్లడి. కళింగ కార్పొరేషన్ అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఎమ్మెల్యే వాసుపల్లి జన్మదిన వేడుకలు. కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన కార్యకర్తలు, అభిమానులు. నగరంలో తహసీల్దార్ హత్య కలకలం రేపింది. గతంలో విశాఖ రూరల్ ఎంఆర్ఓగా పనిచేసి ప్రస్తుతం ఎన్నికల బదిలీలో భాగంగా విజయనగరం జిల్లా బంటుపల్లికి బదిలీ అయిన సనపల రమణయ్య మధురవాడలో తాను కుటుంబంతో నివాసం ఉండే అపార్ట్మెంట్ కిందనే హత్యకు గురయ్యాడు. ఈ ఘటన విశాఖ నగరంలో ఉలిక్కి పడేలా చేసింది. సంఘటన స్థలానికి హుటాహుటిన నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ చేరుకుని హత్య జరిగిన తీరుపై ఆరా తీశారు. సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించి నిందితుల్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎంఆర్ఓ రమణయ్య తలపై రాడ్డుతో కొట్టి చంపిన నిందితుణ్ణి పట్టుకుని పనిలో ఉన్నట్లు తెలియజేశారు. పది 13 అదే సార్ మ్యాక్సిమం టైం అదే సార్. బ్లడ్ ఉంటుంది అండ్ స్వెట్ పట్టుకుని స్వెట్ కూడా ఉంటుంది. అవుట్ సైడ్ పోతే ఏదో మనం చూడవచ్చు, ఇకపోతే అది అమౌంట్ ఇంటికి పక్క వచ్చింది. రమేష్ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కేజీహెచ్ మార్చురీ వద్ద హత్యకు గురైన తహసీల్దార్ రమణయ్య కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తహసీల్దార్ రమణయ్య హత్య వంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి జగన్ సమగ్ర విచారణ జరిపించి నేరస్తులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు రాయలసీమ ప్రాంతంలోనే జరిగేవని, కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రశాంతమైన విశాఖపట్నంలో కూడా ఇటువంటి సంఘటనలు జరగటం, పునరావృతం కావటం ఎంతో శోచనీయమని అన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఇటువంటి సంఘటనలు జరిగితే వెంటనే హోంమంత్రి, డీజీపీని, పోలీసుల్ని సిబ్బంది పంపించి సమగ్ర విచారణ జరిపి దోషులకు వెంటనే శిక్ష పడేలా చేసేవారు. కానీ ఈ ముఖ్యమంత్రి ఈ సంఘటనపై ఇప్పటివరకు కనీసం నోరు మెదపలేదు. సరికదా, సిద్ధం కావాలి. మీటింగ్ పై ఆయన ఎంతో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. ఒక మండల స్థాయి అధికారులే ఇలా హత్య కాపాడితే సామాన్య ప్రజల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఆలోచించాలని అన్నారు. ఎల్లొచ్చి మాట్లాడతారు సార్. సార్ ఫ్యామిలీ ఉన్నారు. బాబు 3 years ఎవరిని ఏమన్నారు ఇష్టం
ఒక్క మాట కూడా ర్యాష్గా మాట్లాడతారు. ఎలా జరిగిందో ఒక ప్రశాంతతకు మారుపేరు. భారతదేశంలోనే ఎవరైనా రిటైర్డ్ పీపుల్ కానీ లేకపోతే పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయాలంటే ఒక డెస్టినేషన్గా ఫీల్ అయ్యే నగరం విశాఖ నగరం. అందుకే దాన్ని సిటీ ఆఫ్ డెస్టినీ కూడా పిలుస్తూ ఉంటాం. అటువంటి ప్రశాంతమైన విశాఖ నగరంలో గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తూ ఉన్నాం. ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న ఈ విశాఖ నగరం ఇప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక అభద్రతా భావంతో ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ మధ్యనే మనం చూసాం అధికార పార్టీ ఎంపీ, మరి ఎవరో ఒక సాధారణ పౌరుడు లేకపోతే ఇంకోరు కాదు, ఒక పార్టీ అధికార పార్టీకి సాక్షాత్తు ఎంపీ కుటుంబాన్ని, భార్యని, అలాగే తన కుమారుడిని, తన ప్రాణమిత్రుడిగా ఉన్న ఒక వ్యక్తిని కలిపి 48 గంటల పాటు వాళ్ళ ఇంట్లోనే కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసి మరి దేశం మొత్తం కూడా ఉలిక్కిపడే విధంగా చేసిన సంఘటన ఇంకా మనం మర్చిపోలా. మరి దాన్ని మర్చిపోకముందే రాత్రి జరిగిన సంఘటన, ఒక మండల మెజిస్ట్రేటు ఎంఆర్ఓ స్థాయిలో ఉన్న ఒక అధికారి, మరి నగరం నడిపడ్డది కూడా మధురవాడ లాంటి ప్రాంతంలో ఎప్పుడూ జనసమ్మతం ఉండేది, నగరంలో చాలా రద్దీగా ఉండే కూడళ్ళ ప్రాంతం అది. అటువంటి దగ్గర దట్టు ఏదో ఇండివిజువల్గా ఎక్కడో దూరంగా ఉన్న ఒంటరిగా ఉన్న ఇళ్ళు కూడా కాదు, అపార్ట్మెంట్లో కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి 10-11 గంటలలో ప్రవేశించి అతి దారుణంగా ఇనుప రాడ్లతో కొట్టి అతన్ని చనిపోవడానికి కారకులయ్యారంటే ఒక ప్రశాంతతకు మారిపేరుకున్న నగరం ఈరోజు ఒక నేర రాజధానిగా ఈరోజు విశాఖపట్నం తయారవుతుందని చెప్పడానికి ఎవరు కూడా సంకోచించట్లేదు. నేను ఈ సందర్భం ఒకటే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఏదో పెద్దవాళ్ళు చెప్తారు, చిన్నప్పుడే కానీ ఆ మందల చుట్టే దొంగ తయారయ్యేవాడు కాదు అని ఆ తల్లి చెప్పిన సామెతలాగా ఆ రోజు ఒక ఎంపీ కుటుంబం కిడ్నాప్ అయినప్పుడు కనీసం ముఖ్యమంత్రి స్థాయిలో దాని మీద సమీక్ష చేసి దానికి మూలాలేంటి, ఎందుకు జరిగింది, ఇది ఎవరో ఇన్వాల్వ్ అయ్యారు, దీనికి ఏమి రెమెడీస్ తీసుకోవాలని మీరు కొంచెం సీరియస్ తీసుకుంటే మళ్ళీ ఇటువంటి సంఘటనలు రిపీట్ అయ్యి ఉండే కాదు. మీరు యాజ్ యూజువల్ యథా రాజా తథా ప్రజ, మరి ఒక ముఖ్యమంత్రి ఎంత లైట్గా తీసుకుంటున్నాడో, ఎంత నిర్లిప్తగా ఉంటున్నాడో, ఎంత ఇటువంటి సంస్కృతి ప్రోత్సహిస్తూ ఉన్నాడో దాన్ని బట్టే ఈ సంఘటనలన్నీ కూడా ఈరోజు నగరంలో జరుగుతూ ఉన్నాయి. మరి మనం చూస్తూ ఉన్నాం ఈ 5 సంవత్సరాల్లో మరి ఎక్కడెక్కడి నుంచో రాయలసీమ ఫ్యాక్షన్ అంటున్నారు, కడప ఫ్యాక్షన్ అంటున్నారు, చివరికి పులివెందుల ఫ్యాక్షన్ అని చెప్పని ఈ మధ్య భూ సంబంధించిన సెటిల్మెంట్లు కానీ తగాదాలు కానీ ఏ విధంగా ప్రైవేటు వ్యక్తులు వచ్చి సెటిల్ చేసుకుంటా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా ఒక భూమి మీద ఆ వ్యక్తులకు కనబడిందంటే ఆ భూమి వాళ్ళకి ఇవ్వాల్సిందే. తోసా ఈరోజు వీళ్ళకి నేరగాళ్ళు కొద్ది కాబట్టి ఇలాంటి సంఘటన జరుగుతూ ఉన్నాయి. మరి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే వాళ్ళ సోదరుడు టీచర్గా ఉన్న ఆయనతో కూడా మాట్లాడిన కుటుంబ సభ్యులతో కూడా, చిన్న పిల్లలు, ఒక 6 సంవత్సరాల పాప, 3 సంవత్సరాల బాబు, వాళ్ళకి ఒక మండల స్థాయి అధికారి, మరి అటువంటి అధికారి ప్రాణాలకు కూడా రక్షణ లేకపోతే ఈ ప్రభుత్వంలో మరి సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉందో అందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని స్థానిక శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ అన్నారు. జీవీఎంసీ జోన్ 8 పరిధిలో 93, 95, 96, 97 వార్డులో సుమారు 4 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదీప్ రాజ్ మాట్లాడారు. ఉత్తరాంధ్ర తిరుపతిగా పేరుగాంచిన పెందుర్తి వెంకటాద్రి ఘాట్ రోడ్డు, దిగువ రోడ్డు 61 లక్షల రూపాయల బీటీ రోడ్డు వేయటానికి శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా 96 వార్డుల్లో 1,54 లక్షల రూపాయలతో పెందుర్తి పోలీస్ స్టేషన్ నుండి రైల్వే స్టేషన్ వరకు రోడ్డు వెడల్పు చేయడానికి శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెందుర్తి నియోజకవర్గం పరిధిలో మేజర్ రోడ్లు వేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో 96 వార్డు టీడీపీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జీవీఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
చాలా సంతోషంగా ఉంది. ఏదైతే మన ఉత్తరాంధ్ర తిరుపతిగా పిలుచుకునేటువంటి పెందుర్తిలో ఉన్నటువంటి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి సంబంధించినటువంటి ఏదైతే ఘాట్ రోడ్, దిగువ ఘాట్ రోడ్ ఉందో, మరి గత కొంతకాలంగా అనేకమైన పెద్దలు ప్రయత్నించినప్పటికీ కూడా అది కుదరలేదు. స్వామివారి ఆశీస్సులతో మరి ముఖ్యంగా మనం ఈ ఘాట్ రోడ్ని ఫామ్ చేయడమే కాకుండా దానికి సంబంధించి ఇవాళ బీటీ లేయర్ వేయడానికి కూడా 61,40,000 రూపాయలతో దానికి కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ దిగువ రోడ్ అనేటువంటిది కొన్ని వేల మంది భక్తులు ఇవాళ మన ఈ ఈ దేవాలయానికి వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి ఒక మంచి రోడ్ని, దిగువ రోడ్ని కూడా మరి బీటీ రోడ్కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాంతోపాటు మరి ఏదైతే ఎప్పటి నుంచో ప్రజల తాలూకు ఆకాంక్ష, మరి ముఖ్యంగా ఇదే 96 వార్డుకి సంబంధించి పెందుర్తి పోలీస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ వరకు వెళ్ళేటువంటి రోడ్డును కూడా పూర్తిగా వైడెన్ చేస్తూ సుమారుగా 1,54,00,000 రూపాయలతో మరి దానికి కూడా శంకుస్థాపన చేసుకున్నాం. అంతేకాకుండా 95వ వార్డులో కూడా ఒక ప్రధానమైనటువంటి రోడ్డు ఏదైతే ఉందో కంఫర్ట్ హోమ్స్కి వెళ్ళేటువంటి రోడ్డును కూడా సుమారుగా 1,67,00,000 రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాము. అదేవిధంగా 93వ వార్డులో కూడా ఒక చిన్న కాంపౌండ్ వాళ్ళకి అన్ని కూడా ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సుమారుగా 3,96,16,000 అంటే 4 లక్షలు తక్కువ 4 కోట్ల రూపాయలకి సంబంధించిన వర్క్లకి వాళ్ళు శంకుస్థాపన చేశాము. ఏదైతే మీరందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే మేజర్ రోడ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా అభివృద్ధి చేశాము. పులగానపాలెం వెళ్ళేటువంటి రోడ్డు కానివ్వండి, సుజాత నగర్ రోడ్డు కానివ్వండి, చిన్నముషిలవాడ రోడ్డు కానివ్వండి, అదేవిధంగా ఇవాళ దగ్గువానపాలెం రోడ్డు కానీ, ఇవాళ మరి ఇక్కడ చూసుకుంటే మన కంఫర్ట్ హోమ్స్కి వెళ్ళేటువంటి రోడ్డు, అంతేకాకుండా మరి ముఖ్యంగా మనకి జోన్ 6లో ఉన్నటువంటి వెదిలినరవ అజనగిరి రోడ్ని సుమారుగా 7 కోట్ల రూపాయలతో ఒకే ఒక రోడ్డు కూడా దాన్ని చక్కగా వెడల్పు చేసుకుని అన్ని రకాలుగా కూడా సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళకి ప్రభుత్వం పనిచేస్తుందని నేను చెప్పడంలో మరి అతిశయోక్తి లేదని చెప్పి నేను భావిస్తూ, ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరింతగా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటూ సెలవు. విశాఖపట్నంలో ముస్లింలకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని మక్కా మస్జిద్ అధ్యక్షుడు షేక్ మున్నీర్ కోరారు. నగరంలో గల 10 మసీదులకు చెందిన ముస్లిం వర్గానికి చెందిన నేతలు ఈ సందర్భంగా డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. షేక్ మున్నీర్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయని 1994లో ఎస్ఏ రెహమాన్ ను గెలిపించామని తెలిపారు. విశాఖలో 1972లో కూడా ముస్లిం నేత గెలిచారని గుర్తు చేశారు. జిల్లా జనాభాలో 2వ స్థానంలో ఉన్నా సరే చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లేదని విచారం వ్యక్తం చేశారు. ముస్లింల సమస్యల పరిష్కారం కోసం చట్టసభల్లో ప్రాతినిధ్యం కావాలని కోరారు. మీడియా సమావేశంలో ముస్లిం నాయకులు సనవుల్లా, జమీల్ అహ్మద్, అబ్దుల్ రహీం, అబ్దుల్ అజీజ్, అహ్మదుల్లా, రవూఫు, జియావుల్ హన్, రెహమాన్, పలు మసీదుల ప్రతినిధులు పాల్గొన్నారు. ముందు రండి సార్. ఈరోజు ముస్లిం సామాజిక వర్గం నుంచి అన్ని మసీదులకి సంబంధించిన సెక్రటరీస్ కానీ ప్రెసిడెంట్స్ కానీ అందరూ రావడం జరిగింది. దాదాపు 10 మసీదుల పైన ఇక్కడ హాజరయ్యాం. గుర్తించాల్సిందిగా ప్రధాన పార్టీని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఉత్తరాంధ్రలో మొత్తం 34 స్థానాలు, 7 నుంచి 68 స్థానాలు. ఇంత ప్లేస్మెంట్ ఉన్న ప్లేస్లో ఈ ఉత్తరాంధ్రలో పార్టీ అయితే అవకాశం ఇస్తుంది. యావత్ ముస్లిమ్స్, ఈ ఉత్తరాంధ్ర ముస్లిమ్స్ అందరూ. సార్, నా పేరు మహబూబ్ షరీఫ్ అండి. నేను మస్జిద్ ఫిర్దౌస్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నానండి. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఈ మీటింగ్ పెట్టడానికి, ఉత్తరాంధ్రలో జరుగుతున్న అన్యాయం ఏంటంటే మా ముస్లిం మైనారిటీ కమిటీకి ఏ పార్టీ సరైన గుర్తింపు ఇవ్వట్లేదండి. మా వాళ్ళు చాలామంది ఇందులో కష్టపడి రాత్రి పగలు వాళ్ళకి శ్రమని, వాళ్ళ కష్టాన్ని దారపోస్తున్నా ఏ క్యాండిడేట్ కూడా వాళ్ళు గుర్తింపు లేదండి. ఎప్పుడో 72 ఒకసారి, తర్వాత మళ్ళీ 94 ఒకసారి 2 సీట్లు సౌత్ నియోజకవర్గానికి ఇచ్చారండి. అప్పుడు మా సత్తా, మా బలం మేము చూపించి ఆ 2 క్యాండిడేట్లు గెలిపించుకొని వాళ్ళంటే ఏంటి మా ముస్లిం కమ్యూనిటీ అక్కడ బలం ఉందా లేదా అని నిరూపించామండి. అంతేకాకుండా ఈ పార్టీలు ఏం చేస్తున్నాయంటే ఫస్ట్
మా కమ్యూనిటీ ఇక్కడ చాలా తక్కువగా ఉంది, దీంట్లో మీకు మెజారిటీ ఆఫ్ పీపుల్స్ లేరండి, మీ ఓటింగ్ సరిపోరు అంటున్నారు. ఒక చిన్న లెక్క చెప్తాను సార్ మీకు ఈరోజు, ఎందుకంటే ఈ పార్టీలు చేసిన జిమ్మిక్కులు మీకు తెలియాలండి. ముందు ఈ పార్టీలు ఏం చేస్తాయంటే ఒక నియోజకవర్గాల్లోన కార్పొరేట్ ఎలక్షన్లోన నియోజకవర్గం విడగొడతారండి. విడగొట్టినప్పుడు ముస్లిం కమ్యూనిటీ ఎక్కడ ఎక్కువ ఉంటే దాన్ని 2 ముక్కల కింద విడగొడతారండి. విడగొట్టి దాంట్లో మేము లేనట్టు చూపిస్తారండి. చిన్న ఉదాహరణ ఏంటంటే విశాఖపట్నం సిటీ మొత్తంలోనే మీకు 110 నుంచి 120 మసీదులు ఉన్నాయండి మాకు, చిన్న పెద్ద కలుపుకొని. మ్యాక్సిమం ఒక మసీదు ఒక శుక్రవారం కూడా 1500 నుంచి 2000 మంది నమాజ్కి హాజరవుతారండి. ఓన్లీ మగవాళ్ళు మాత్రమేనండి. ఇది 2000 మంది నుంచి ఆ ఇంట్లో 4 ఉంటే 8000 మంది అవుతారండి అక్కడ. అంటే దగ్గర 80,000 మంది అక్కడ తేలుతామండి మేము. ఒక నియోజకవర్గం రారండి, అది సరిపోయింది సార్ మీకు. అప్పుడు ఒక నియోజకవర్గం గెలాలంటే 30,000 మంది ఓటుంటే చాలండి. 80,000 మంది మీ ఈ చుట్టుపక్కల మామూలుగా ఉన్నామంటే మొత్తం కలుపుకుంటే ఈ విశాఖపట్నం సిటీలోనే 3,60,000 మంది ఉన్నామండి మేము అండి. కాకినాడకి వెళ్ళొచ్చండి. అలాగున్న నియోజకవర్గం విడగొడితే విజయవాడ నుంచి ఇచ్చాపురం లోపల కనీసం 5 సీట్లు గెలిచే సత్తా మా ముస్లిం మైనారిటీ కమిటీకి ఉందండి ఇక్కడ. కాబట్టి ప్రతి పార్టీ దీన్ని గుర్తించి 1 నుంచి 2 సీట్లు కానీ, ఒక ఎమ్మెల్యే ఎంపీ సీటు కానీ, మినిమం 4 సీట్లు లేదు 5 సీట్లు లేదు, అట్లీస్ట్ మా విశాఖపట్నం సిటీలో కానీ కంపల్సరీ సీట్ ఇస్తేనే ఈసారి ఆ పార్టీలకు మేము మనస్ఫూర్తిగా పనిచేస్తాము. లేదంటే అలాగని ఈ పార్టీ ఇచ్చిన ఆ పార్టీ ఇస్తే కాదండి. ఏ పార్టీ అయితే మాకు మొదటిగా ప్రయారిటీ ఇస్తారో ఆ పార్టీకి మేము ఫస్ట్ కష్టపడి పనిచేస్తాము. సనపల రవీంద్ర భారత్ కాళింగ చైర్పర్సన్ బాబ్జీ ఆధ్వర్యంలో 39వ వార్డులో స్వామి వివేకానంద ఆశ్రమంలో దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొని కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా సనపల రవీంద్ర భారత్ మాట్లాడుతూ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఎప్పుడూ ప్రజల మధ్యలోనే ఉండి ఆపదలో ఆదుకునే మనిషిగా వాసుపల్లి ప్రజలలో మంచి పేరు గావించారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా వాసుపల్లిని గెలిపించుకొని అసెంబ్లీకి పంపిస్తామని అన్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ గారికి స్వాగతం, సుస్వాగతం. జయంతి రోజునే ముస్లిం నాయకులు యాసిన్ బాబ్జీ గారు నిర్వహిస్తున్నారు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. వివేకానంద జయంతి తిథి ప్రకారం శ్రీ స్వామి వివేకానంద జయంతి రోజు డైరెక్టర్ తలుపుల రవీంద్ర భరత్ గారు 150 దుప్పట్లను ముస్లిం నాయకుడు యాసిన్ బాబ్జీ గారు అన్నదానానికి సహకరించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజల మనిషి రోజు కావడం చాలా ఆయనకి కాళింగ కార్పొరేషన్ డైరెక్టర్ ముస్లిం నాయకులు యాసిన్ బాబ్జీ గారు అన్నదానానికి సహాయం చేశారు. వారికి చేయూతనిచ్చినటువంటి బాబ్జీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎంత ప్రేమతో ఎంత అభిమానంతో ఈ వార్డులో మీరు చూపించిన ప్రేమ నేను మరువలేనిది. దానికి నేను రిటర్న్ గా గిఫ్ట్ మీకు ఏమిస్తానంటే 2024లో జరిగే ఎలక్షన్స్ లో అత్యధిక మెజారిటీ గెలుస్తాను, అత్యధిక మెజారిటీతో గెలుస్తాను. కాన్ఫిడెంట్ గా చెప్తా ఉన్నాను, కమాండింగ్ గా చెప్తా ఉన్నాను. ఇది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో నేను మాట్లాడుతా ఉన్నాను. మా నాయకుల్లో ఉండే కసి పట్టుదల ఏదో నా పార్టీ అని నేను చెప్పడం కాదు. ఉదయం నుండి కూడా ఇప్పటి వరకు కూడా నేను తిరుగుతా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు సనపల రవీంద్ర భారత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ని. 36, 38, 39 3 వార్డుల మండల క్లస్టర్ ఇన్ఛార్జిని. ఈరోజు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారి జన్మదినోత్సవం సందర్భంగా దక్షిణ నియోజకవర్గం నలుమూలలో కూడాను
ఈ జరుగుతున్నటువంటి పండుగ వాతావరణం మీ అందరికీ తెలియనిది కాదు. ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో ఉన్న 14 వార్డుల్లో కూడా ఉదయం నుంచే ఒక పండుగ వాతావరణంలో అందరూ సేవా కార్యక్రమాలను ఎంచుకొని ఆ యొక్క సేవా కార్యక్రమాల్లో రకరకాలుగా అన్నదానాల్లో, రక్తదానాల్లో, దుప్పట్ల పంపిణీ, చీరల పంపిణీ వంటి అనేక సేవా కార్యక్రమాల్లో ఈరోజు అందరి మనసులో వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఉన్నారు అని చాటి చెప్పేందుకు ఒక నిర్ణయం ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరూ అనేక సేవా కార్యక్రమాల ద్వారా ఆయన జన్మదినోత్సవాలు జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన వాసుపల్లి గణేష్ కుమార్ గారి చేతుల మీదుగా ఎంతోమంది పేద విద్యార్థులకు ఈరోజు ఈ వివేకానంద సంస్థ వద్ద వారందరికీ దుప్పట్ల పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమాలు వంటి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. రానున్న రోజు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసి 175 నియోజకవర్గాల్లో కూడాను మేము అధికారంలోకి వచ్చి ఇక్కడ కూడా దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్ కుమార్ గారిని హ్యాట్రిక్ ద్వారా మరోసారి ఎమ్మెల్యేని చేసుకోవాలని ఈ యొక్క దృఢ సంకల్పంతో ఉన్నారు. ముస్లిం మైనార్టీ నాయకుడు ముజాబ్ ఖాన్ ఆధ్వర్యంలో 39వ వార్డులో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొని కేకును కట్ చేశారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముజీబ్ ఖాన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే వాసుపల్లి మైనార్టీలకు ఎంతో అండదండలుగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి మొట్టమొదటి సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ని గెలిపించుకొని గిఫ్ట్ గా ఇస్తామని తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో వాసుపల్లిని మంత్రిగా చూడాలని ఆకాంక్షించారు. మామగారు, తాతగారు, మధుగారు, ఇలా రాజుగారు, మరియు ముందుగారు, అభిగారు, లోకాలు, రామాలు, లక్ష్మణాయకులు, బాబు గారు, ఎదుర్కొన్నారు, నిలబడ్డారు, విష్ణువు, ఈ రోజు ఆయనకి మనం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. జై వాసుపల్లి, జై వాసుపల్లి. ఓకేనా? ఈరోజు మా దక్షిణ నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం జరుగుతుందండి. ఎందుకంటే దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు, మా అందరికీ గురువర్యులు, పెద్దలు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు ఒక పండగ వాతావరణం జరుగుతుంది. ఎందుకంటే సేవాభావంతో వచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మా గురువర్యులు వాసుపల్లి గణేష్ కుమార్ గారు. ఒక ప్రజా దర్బార్ పెట్టి నిత్యం ప్రజల్లో ఉంటూ ఎంతో సంక్షేమ కార్యక్రమాలకి మన జగన్మోహన్ రెడ్డి ఏదైతే నాంది పలుకుతున్నారో ప్రతి సంక్షేమ పథకానికి కూడా ఆయన ఒక ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో కానివ్వండి, ఆయన అలాగే ప్రజా దర్బార్లు పెట్టి, అలాగే ఆయన మన బాధితులు అలాగే ఏంటంటే వాళ్ళకి సహాయ సహకారాలు అందించడంలో కానీ సేవా కార్యక్రమాల్లోని మా ఎమ్మెల్యే గారు చాలా ముందుంటున్నారు. మరి అటువంటి నాయకుడిని 2024లో మేమందరూ కూడా గెలిపించుకుంటాం. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన తరఫున మనం
ఒక గిఫ్ట్గా మన వాసుపల్లి గణేష్ కుమార్ గారికి ఇస్తామని చెప్పి మీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. గంట్యాడ మండలం తాటిపూడిలో సుజల స్రవంతి భూ నిర్వాసితుల సదస్సును సిపిఎం రాష్ట్ర నాయకులు నిర్వహించారు. ఈ సదస్సులో శృంగవరపుకోట, గజపతి నగరం నియోజకవర్గ రైతులు సుమారు 8 మండలాలు 52 గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలవరం డిజైన్ మార్చాలి అని రైతులు కోరారు. దీనికి సంఘీభావం తెలిపిన 2 నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కోళ్ల లలిత కుమారి, కొండపల్లి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ ఎందుకూరి రఘురాజు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మరియు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దతు తెలియజేసి మాట్లాడారు. రైతులకు పోలవరం కాలువ అవసరమే కానీ ఇలా పేద చిన్నకారు రైతులు పూర్తిగా భూములు కోల్పోవటానికి కారణమైన ఈ పోలవరం కాలువ దిశ మార్చాలని, అందరి రైతులు ఆమోదంతో కూడిన డిజైన్ ద్వారా భూములు సేకరించాలని కోరారు. అలాగే గోన ఉండేది, పశువులతో గోన ఉండేది. ఇప్పుడు ఆ చేసిన పని ఏంటంటే సౌత్ ఇంత పాములు అట్లాగా వంపులంపులు తెప్పవలసిన అవసరం కూడా లేదు. ఆ గ్రావిటీని మిస్ చేసి ఇప్పటి వరకు జరుగుతున్న ఏ ప్రాజెక్టు కూడా గ్రావిటీతో వస్తాం తప్ప. వేదిక ఉన్న మీద మేమందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. మా అందరికీ వ్యవసాయం తెలుసు, నాకు తప్పించి దీని తాలూకు రైతు తాలూకు ఆవేదన అర్థమవుతా ఉంది, బాధ అయితే చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. దాన్ని అర్థం చేసుకొని అసలు యాజిటేషన్ చేయాల్సినంత కర్మ ఏర్పడింది. మన పొలాలకు నీరు ఇవ్వాలని అంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడే ఉన్నాయి మా కొన్ని ఫ్యామిలీస్. మా కాలేజ్ అయితే బెస్ట్ ఎగ్జాంపుల్. మొత్తం ఆడికి పొలం పోద్ది, అంత పోద్ది అంటే ఆడికి 6 ఎకరం మిగులుతుంది, 6 ఎకరాలకు నీళ్ళు రావట. మరి ఎందుకు రానంటే అని మొత్తం అంతా పోద్దాన్ని, అంతా పోతే నువ్వేం చేస్తారంటే మీ వెనక్కి తిరుగుతానంటే అంతా పోయినాడు మా వెనక్కి. మరి అటువంటి పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, ముందు ఉన్న నా కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలతో, నా ముందు మాట్లాడిన మా మరిది అయిన కేఏ నాయుడు గారికి కూడా నమస్కరిస్తూ, నేను ఇవాళ రైతుల కష్టాలు ఏనాడు కూడా కష్టమే మిగులుతుంది కానీ ప్రతిఫలం అయితే తక్కువ అని నేను కూడా భావించే ఒక రైతు బిడ్డని. గ్రావిటీ ద్వారా అయితే, ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, సముద్రం నుంచి మీద తోడాలంటే లిఫ్ట్ ఉండాలి. కొండల మీద వచ్చిన నీరుని మళ్ళీ లిఫ్ట్ అయ్యి అది చూసినోడు కాదు ముసలమ్మని అడిగి మాట వచ్చారు. ఓకే, సంతోషం, మాట ఇచ్చారు. మనందరూ పోరాటం వల్ల, మనందరూ కదలడం వల్ల, తోడో పేడో తెలుసుకుందాం మనందరూ రైతులందరూ ఉన్నందువల్ల ఆ మాట ప్రకారం వారం రోజుల్లో మన ప్రతి సుజల స్రవంతి కాలువలని ఇక్కడ ఎస్కోట, గజపతి నగరం నియోజకవర్గాల్లోని 58 గ్రామాలకు సంబంధించిన ప్రజలు అలైన్మెంట్ మార్చాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒక గ్రావిటీ ద్వారా ఈ కాలువను తీసుకుపోయేదానికి అవకాశం ఉన్నా దిగువకు తీసుకొచ్చి దిగువ నుంచి మరలా పైకి 6 లిఫ్టులు పెట్టి పంపింగ్ చేయటం అనేది 339 మెగావాట్ల కరెంటు వృధా అవుతుంది. అలాగే ఎక్కువ భూమిని సేకరించాలి, ప్రభుత్వ ఖర్చు ఎక్కువ. అది కాకుండా ఈరోజు భూదేవి రిజర్వాయర్ నుంచి పైగా తీసుకొచ్చి ఇక్కడ తాడిపూడి పై భాగంలో నుంచి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తీసుకుపోవచ్చు. కింద అన్ని ప్రాంతాలకు కూడా గ్రావిటీ ద్వారా ప్రవాహం వస్తుంది. దీనివల్ల డబ్బు ఆదా అవుతుంది, కరెంట్ ఆదా అవుతుంది, తక్కువ భూమి సేకరణ అవుతుంది. ఆ రకమైనటువంటి ప్రత్యామ్నాయ ప్రతిపాదన రైతుల నుంచి వచ్చింది. ప్రభుత్వం కమిటీ వేసింది, కానీ దీన్ని మార్చలేదు ఇంతవరకు. ఇప్పుడు ఈ భూముల్ని అమ్మటానికి, కొనటానికి లేకుండా రెడ్ మార్క్ చేయటం వల్ల రైతులు కూడా తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. దాన్ని సాధించుకునేందుకే ఈరోజు రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకి సిపిఎం, వైసీపీ, టీడీపీ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఎవరు అధికారంలోకి వచ్చినా రేపు ఎన్నికలు, రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఖచ్చితంగా అలైన్మెంట్ మార్చాలి. మార్చిన అలైన్మెంట్లో రైతులకు 2013 చట్టం ప్రకారం వాళ్ళకి భూసేకరణ చేసి వాళ్ళు కూడా సంతోషంగా ఈ అభివృద్ధిలో భాగస్వాములు చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్ మీద ఈ సదస్సు జరిగింది. దీన్ని మేము పూర్తిగా సిపిఎం తరఫున పూర్తిగా బలపరుస్తున్నాం, వారికి అండగా ఉంటాం. పెందుర్తి 97వ వార్డు సిపిఎం నాయకురాలు ఎం రజని ఆధ్వర్యంలో దాదాపు 100 మంది సిపిఎం కార్యకర్తలు, ఎమ్మెల్యేలు అన్నంరెడ్డి అదీప్ రాజు సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. రాంపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అదీప్ రాజు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అదీప్ రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
పారదర్శక పాలన చూసి ప్రతి ఒక్కరూ ఆయనకు మద్దతుగా పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అన్నంరెడ్డి, అజయరాజు, మంటి మహేష్, చిరికి దేముడు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఇలా వచ్చారు, వేసుకున్న వాళ్ళు అందరికీ వచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక శుభదినం అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ముఖ్యంగా పెందుర్తి అర్బన్ ప్రాంతంలో ఎప్పటి నుంచో కూడా సిపిఎం పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ అనేకమైనటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి రజనీ అక్క గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో వాళ్ళ పార్టీలో జాయిన్ అవడం అనేటువంటిది చాలా సంతోషం. హృదయపూర్వకంగా రజనీ అక్క గారిని ఇవాళ కండువా కప్పి మా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అందించామో గతంలో నేను చెప్పినటువంటి విధంగా ఎక్కడా కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, రాజకీయం కానీ చూడకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించాం. మరి ఇటువంటి సంక్షేమ పాలన మళ్ళీ మళ్ళీ రావాలి అనేటువంటి ఒక సంకల్పంతో మరి అందరం కూడా పనిచేస్తున్నాం. మరి ఇటువంటి తరుణంలో అనేకమైనటువంటి రాజకీయ నాయకులందరూ కూడా రాజకీయ పార్టీలు ఏకమై ఒక సంక్షేమ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలని చూస్తున్నటువంటి సమయంలో మరి ఇటువంటి తరుణంలో మరి రజనీ అక్క లాంటి వాళ్ళు, విజ్ఞత ఉన్నటువంటి వాళ్ళు, సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ పార్టీలోకి వచ్చి మాకు మద్దతు తెలిపినందుకు మరొకసారి మా పెందుర్తి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ తరపున హృదయపూర్వకంగా రజనీ అక్క గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఆమె సహాయ సహకారాలతో, ఆమె ఆశీస్సులతో, మరి ఆమెతో పాటు జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరి ఆశీస్సులతో మళ్ళీ పెందుర్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పి మరి తెలియజేసుకుంటూ ఏదైతే గౌరవంతో, ఏదైతే నమ్మకంతో ఇవాళ రజనీ అక్క గారు పార్టీలో జాయిన్ అయ్యారో ఆ గౌరవానికి కానీ, నమ్మకానికి కానీ ఎక్కడా కూడా భంగం కలగకుండా అన్ని రకాలుగా కూడా పార్టీలో ఆవిడకి గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని కల్పిస్తూ ఆమె సూచనలతో మేమందరం కూడా ముందుకు వెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖలో తహసీల్దార్ రమణయ్యను హత్య చేసిన అగంతకుడు ఇంటి సెల్లార్లోని తలపై ఇనుప రాడ్డుతో కొట్టి హత్య. కేజీహెచ్ మార్చురీలో తహసీల్దార్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ హత్య చేసిన వారికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్. పెందుర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే అదీప్ రాజ్ రాష్ట్ర ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం.
నగరంలో అత్యధిక ముస్లింలు ఉన్న ప్రాంతంలో ముస్లింలకు ఎమ్మెల్యే సీటు కేటాయించాలని డిమాండ్ చేసిన మక్కా మసీద్ అధ్యక్షుడు షేక్ మున్నీర్ ముస్లింస్కి సీట్ ఇస్తే అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని వెల్లడి. కళింగ కార్పొరేషన్ అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఎమ్మెల్యే వాసుపల్లి జన్మదిన వేడుకలు. కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన కార్యకర్తలు, అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.